నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం సాధించిన ప్రగతిని గవర్నర్ అబ్దుల్ నజీర్ వివరించారు. 4.5 ఏళ్లలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న విధానాలతో రాష్ట్రంలో పేదరికం 11.25% నుంచి 4.1% తగ్గిందన్నారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తూ ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతోందని తన ప్రసంగంలో వివరించారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. విజయవాడలో 404 కోట్ల రూపాయలతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి మాది పేదల ప్రభుత్వంగా ముందుకు సాగిందన్నారు. 4.5 ఏళ్లుగా నవరత్నాలతో ప్రజల జీవన విధానంలో పలు మార్పులు తీసుకొచ్చిందన్నారు. ఇచ్చిన హామీలను నిబద్ధతతో అమలు చేశామని తెలిపారు. విద్య, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువులతో పాటు టెక్నాలజీతో విద్యాబోధన జరుగుతోందన్నారు. వచ్చే ఏడాది జూన్ నుంచి 1వ తరగతి నుంచి అంతర్జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విద్యారంగానికి 73,417 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. And preparing every child studying in government schools for a bright future and to be globally competitive. Believing that investment in education always gives the highest return, my government spent rupees 73,417 crores so far. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యం దిశగా ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. అంతేకాదు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచామన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద రోగులకు నెలకు 5,000 రూపాయలు సహాయం చేస్తుందని, ఆరోగ్యశ్రీ కింద 12,150 కోట్ల రూపాయలను చెల్లించామని తెలిపారు. రాష్ట్రంలో 62% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారన్నారు. 10,778 రైతు భరోసా కేంద్రాలతో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని వెల్లడించారు ఆయన. అంతేకాదు వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 73.88 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,833 కోట్ల రూపాయలు అందించామన్నారు. 22.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,977 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీతో పాటు అన్ని పంట కమతాలలో విత్తనం విస్తీర్ణం, ఈ క్రాప్ బుకింగ్ ద్వారా నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి గ్రామ సచివాలయాల్లో 1.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు గవర్నర్. ప్రభుత్వ సేవలను ఇంటి వద్దకే తీసుకువెళ్లేందుకు 2.6 లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారని తెలిపారు. Keen to ensure that welfare and development schemes reach beneficiaries at their doorsteps transparently and satisfactorily. If any services are not reaching the people, the government takes immediate steps to rectify this under the గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రామ్. ఆంధ్రప్రదేశ్లో అర్హులైన వారందరికీ ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఈ పథకం ద్వారా ఇప్పటికే 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 9 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించామని తెలిపారు. ఇళ్ల మౌలిక వసతుల కల్పనకు 32,909 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసే లక్ష్యంగా ప్రత్యేక శ్రద్ధ వహించామన్నారు గవర్నర్. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు అధిక ప్రాధాన్యతతో ఇప్పటికే 74.01% ప్రాజెక్టు పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్రంలో మహిళాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలతో పాటు సీపోర్టులు, ఎయిర్పోర్టులు, మెడికల్ కాలేజీలతో ప్రగతి బాటలో ఆంధ్రప్రదేశ్ ముందుకు దూసుకెళ్తుందని వివరించారు. పేద వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ నెల 8 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు బీఎస్సీ సమావేశంలో నిర్ణయించారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఎస్సీ సమావేశమైంది. 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయించారు. ఎల్లుండి అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. గవర్నర్ ప్రసంగంలో విద్య, వైద్యం అన్న మాట రాగానే టీడీపీ సభ్యులు పలాయనం చిత్తగించారన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. మేనిఫెస్టోలో చెప్పిందే అమలు చేసి చూపించి సీఎం జగన్ రాజకీయ నాయకుల మీద నమ్మకాన్ని పెంచారన్నారు. మీకు మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి అన్నారంటే అది సీఎం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. పేదవారికి మంచి చేసే వారిని ఓడిస్తారన్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో కనబడడు అన్నారు మంత్రి చెల్లుబోయిన. పేదవాడు భద్రతతో బతుకుతుంటే అది చూసి తట్టుకోలేక పేదరికం 11.7% ఉంటే ఈవేళ ఇది 2 అంకెల పేదరికం 1 అంకెకు వచ్చి 4%
తగ్గిందనంటే ఇది కదా పాలన, ఇది కదా రాజ్యాంగం మనకు చెప్పింది, ఇది కదా రాజ్యాంగ నిర్మాత కోరుకున్నటువంటి పరిపాలన. ఈ పాలన మీద దుష్ట చతుష్టయం అనొచ్చు. ఎవరైతే కొంతమంది వాళ్ళ ధనదాహానికి వాళ్ళు అనేకమైనటువంటి అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సుమారు 40 సంవత్సరాలు క్రితం ఒక ఐరన్ అంటే ఇనుముగా వచ్చాడు చంద్రబాబు నాయుడు. తన మామగారు పెట్టినటువంటి పార్టీని లాక్కున్నాడు, ఇనప ముక్కగా తుప్పు పట్టేశాడు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని, ఒక్క వ్యవస్థ కాదు, ఈ దేశానికి 4 పిల్లర్స్ ఉన్నాయి. ఒకటి న్యాయ వ్యవస్థ, రెండవది రాజకీయ వ్యవస్థ, మూడవది అధికార వ్యవస్థ, నాలుగవది మీడియా వ్యవస్థ. అన్ని పిల్లర్ని కూడా తుప్పు పట్టించేశాడు. చంద్రబాబుకు మతి భ్రమించిందన్నారు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదే అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబుకు సిగ్గులేదన్నారు. మాడుగులలో బాబు సభకు కనీసం 7,000 మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. దమ్ముంటే లోకేష్ మాడుగులలో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. తాను ఓడిపోతే రాజకీయాల నుంచే తప్పుకుంటానన్నారు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు. చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నీ కొడుకు పప్పు లోకేష్ని దమ్ముంటే మాడుగుల్లో పోటీ చేయించు. నీ కొడుకు కానీ మాడుగుల్లో గెలిస్తే రాజకీయ సన్యాసం పూర్తిగా తీసుకుంటాను. నేను మళ్ళీ రాజకీయాలు ప్రసక్తి ఎత్తను. నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఏ ఒక్కరు కూడా రాజకీయాలు పూర్తిగా మానుకొని ఇంటికి వెళ్తాము. పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య బహిరంగ లేఖను రాశారు. జనసేన 40 నుంచి 60 సీట్లలో పోటీ చేయకపోతే ఓట్ షేరింగ్ జరగదన్నారు. యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి కాపులు ఎదగాలని సూచించారు. జనాభా నిష్పత్తిలో సీట్ల సర్దుబాటు జరగాలన్నారు హరిరామ జోగయ్య. చంద్రబాబుకు అధికారం కోసం కాపులు పవన్ వెంట ఎందుకు నడవాలని ప్రశ్నించారు. పవన్ ను 2.5 ఏళ్లు సీఎంగా చంద్రబాబు ప్రకటించాలని లేఖలో కోరారు హరిరామ జోగయ్య. తిరుమలలోని ఆస్థాన మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన ధార్మిక సదస్సు ముగిసింది. టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని 6 ఏళ్ల తర్వాత భారీ స్థాయి ఏర్పాట్లతో ధార్మిక సదస్సును నిర్వహించారు. అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. హైందవ సనాతన ధర్మాన్ని, సంస్కృతిని పరిరక్షించడమే ధార్మిక సదస్సు ముఖ్య ఉద్దేశమని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై భగ్గుమన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. రేవంత్ రెడ్డి అబద్ధాలు మానుకోవాలని హితో పలికారు. వారిద్దరి మధ్య మాటకు మాట ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయానికంటే 60 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిపాలనలో జరిగిన నష్టానికంటే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన 10 ఏళ్లలోనే కృష్ణానది జలాలలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. అసెంబ్లీ సమావేశాలల్లో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం, ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం. 48 గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం, భోజనాలు అక్కడనే పెడతాం, బట్టలు తెచ్చుకో, మేము వస్తాం. మామ అల్లుడు మీరు ఇద్దరు రాండి, లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకొని అవతల మీ బిడ్డ ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం. ఒకవేళ చర్చ చేద్దామంటే శాసనమండలి, శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద, జలాల మీద చర్చ పెడతాము. మాకెవ్వరు లేరు, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం. సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు, ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా. చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు, నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం, చర్చ చేద్దాం. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాటేయకు చంద్రశేఖరరావు. ప్రాజెక్టుల విషయంలో ఎవరెన్ని మాటలు చెప్పినా 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. కానీ వచ్చిన 2 నెలల్లోనే మీరు అవగాహన రైత్యంతో, తొందరపాటుతో మీరు ఇవాళ మన తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్క తినే పరిస్థితి తెచ్చినారు మీరు. ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఫెయిల్యూర్ను
కప్పుకోవడానికి, అంటే ఆ ఫెయిల్యూర్ను, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేసే విధంగా ఒక అబద్ధాలు మాట్లాడడం, ఎదురుదాడికి దిగడం, దుర్భాషలు ఆడడం, ఇది ఒక ముఖ్యమంత్రికి తగునా అని నేను అడుగుతా ఉన్నా. సరే, వ్యక్తిగతంగా రాజకీయాలు, ఎలక్షన్లు, ఓట్లు, సీట్లు అంటే ఎంతైనా తిట్టుకుందాం, ఓకే, కొట్లాడదాం. కానీ ఇది రాష్ట్ర ప్రయోజనాలు, ఇది జాతి భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఫలంగా పెట్టొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. భేషజాలు కాదు కావాల్సింది, మనము రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. అన్ని అబద్ధాలు అంటే ఇలా అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలు నడపాలనడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి, రాజకీయాల కోసం కాదు. కమిషన్స్ కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ డిండి, పాలమూరు ప్రాజెక్టులను గాలి కొదిలేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. కాళేశ్వరం, మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టుల కోసం దౌర్జన్యంగా రైతుల భూములను లాక్కున్నారని ఆరోపించారు. కేసీఆర్, హరీష్ రావు రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. ఇదే కాదు, డిండి ప్రాజెక్టు మొదలుపెట్టిండు. ఎప్పుడు? కాళేశ్వరం కంటే సంవత్సరం ముందు శంకుస్థాపన చేసిన కేసీఆర్ ఒకటే అడుగుతున్న నిన్ను పత్రికాముఖంగా, దీని తర్వాత సంవత్సరానికి మొదలుపెట్టి కాళేశ్వరం ఎట్లను మల్లన్న సాగర్ నింపుతావు, కొండపోచమ్మ నింపినావు, కమిషన్ల కోసమే కదా. 10 గండి పెట్టినంత కెపాసిటీ ఉన్న మల్లన్న సాగర్ని 54,000 ఎకరాల భూమి సేకరించి రైతులను కొట్టి తన్ని తక్కువ రేటుకి ఇచ్చి అక్కడ కూడా రైతులను మోసం చేసి కమిషన్ల కోసం మల్లన్న సాగర్ కట్టుకొని, కాళేశ్వరం కట్టుకొని, ఢిల్లీ దీనికంటే ముందు మొదలుపెట్టింది నువ్వు. పాలమూరు ప్రాజెక్టు మహబూబ్నగర్ జిల్లా మొత్తం కరువు జిల్లా. అది పాలమూరు అంటే కూలీలు ఎక్కడున్నాయంటే పాలమూరు వాళ్ళు అంటారు. ముంబై, దుబాయ్, బొగ్గుగానే అంటే మొత్తం పాలమూరు వాళ్ళు. అలాంటి జిల్లాని కడుపు కొట్టినాము. దానికంటే కాళేశ్వరం కంటే సంవత్సరం ముందు మొదలుపెట్టాం. హరీష్ రావు, కేసీఆర్ ఇద్దరు దోచుకున్నారు. ఈ 5 ఏళ్ళు ఈయన దగ్గర పెట్టుకున్నాడు రెవెన్యూ మినిస్టర్, ఇరిగేషన్. ఎందుకంటే డబ్బులు వచ్చే దోచుకునే ధరని పెట్టి దోచుకోవాలి, ఇరిగేషన్లో దోచుకోవాలి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్ రాజేందర్, వైస్ చైర్మన్ ఖలీల్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఏడాది క్రితం చైర్మన్, వైస్ చైర్మన్లపై మెజారిటీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. దీంతో చైర్మన్ కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడంతో నెలల కొద్దీ అవిశ్వాసం రద్దవుతూ వచ్చింది. 4 రోజుల క్రితం స్టేను హైకోర్టు కొట్టేసింది. దాంతో నిర్మల్ ఆర్డీఓ రత్న కళ్యాణి ఆధ్వర్యంలో 9 మంది కౌన్సిలర్లు పార్టీలకు అతీతంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లకు గాను 3 గైర్హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా 9 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మొగ్గు చూపడంతో ఆర్డీఓ రత్న కళ్యాణి అవిశ్వాసం నెగ్గినట్లుగా ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలకు తెగించి తెలంగాణను సాధించిన కేసీఆర్ ను ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ తన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సరికాదన్నారు. ఇలాగే మాట్లాడితే చెప్పుతో కొడతానంటూ తన కాలి చెప్పును చూపిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. మంచిర్యాలలో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో బాల్కా సుమన్ పాల్గొన్నారు. విశాఖ తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారావును పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణంగా పోలీసులు తెలిపారు. నిందితుడు విశాఖ నుంచి విమానంలో బెంగళూరుకు వెళ్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. చెంగల్పట్టు నుంచి చెన్నైకి వెళుతూ ఉంటే పట్టుకున్నామన్నారు సిపి. ఫ్లైట్ దిగేసి బయట అక్కడ నుంచి బస్ పట్టుకొని అక్కడ నుంచి హీ వెంట్ ఆల్ ద వే టు చెన్నై వెళ్ళి చెన్నైలో చెంగల్పట్టు దిగిపోయారు. చెంగల్పట్టులో లోకల్ ట్రైన్ పట్టుకొని అక్కడ నుంచి హీ వాజ్ చెంగల్పట్టు నుంచి చెన్నై వెళ్తూ ఉంటే ఆయన్ని మా టీం ఏదైతే నేను చెప్పినాను కదా నిన్న 10 టీంలు డిస్పాచ్ చేసినాము. ఒక టీం బెంగళూరు, ఒక టీం చెన్నై. ఆ టీం ఆయన్ని టెక్నికల్ ఆధారాలు సహకరించి ఆయన్ని పట్టుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఈరోజు ఇప్పుడు తీసుకొచ్చినాము ఇక్కడ. ఆయనని మంచి ఇంట్రాగేషన్ టీం ఒకటి ఏర్పాటు చేసినాం. ఎందుకంటే చాలా విషయాలంతా కూడా ఆయన దగ్గర నుంచి సహకరించాలి కాబట్టి, సీరియస్ ఆఫెన్స్ జరిగింది కాబట్టి మన డీసీపీ మణికంఠ గారి ఆధ్వర్యంలో
ఇంట్రాగేషన్ అంతా కూడా చేస్తున్నాము. ఫకీరప్ప గారు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా డైరెక్షన్స్ అన్నీ ఇస్తున్నారు. వచ్చే ఆధారాలు అంతా కూడా సహకరించి ఆయన చెప్పింది దానికి తగిన ఆధారాలన్నీ కూడా సహకరించాలి. కేంద్రంలో బీజేపీ సర్కార్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీకి 370 సీట్లు, ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయని ధీమాను వ్యక్తం చేశారు. మూడో టర్మ్లో పెద్ద నిర్ణయాలను తీసుకుంటామని, 1000 ఏళ్లకు అవసరమైన బలమైన పునాది వేస్తామని లోక్సభలో ప్రకటించారు ప్రధాని మోదీ. భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని గ్యారంటీ ఇచ్చారు. अब हमारी सरकार का तीसरा कार्यकाल भी बहुत दूर नहीं है. ज्यादा से ज्यादा 100-125 दिन बाकी है. और अब की बार पूरा देश कह रहा है, अब की बार खड़गे जी भी कह रहे हैं. लेकिन अध्यक्ष जी, मैं आमतौर पर ये आंकड़े के चक्कर में नहीं पड़ता, लेकिन मैं देख रहा हूं देश का मिजाज एनडीए को तो 400 पार करवा ही के रहेगा, लेकिन भारतीय जनता पार्टी को 370 सीट अवश्य देगा. बीजेपी को 370 सीट और एनडीए को 400 पार. सभा की कार्रवाई इस विषय की समाप्ति तक बढ़ा दी जाए. आदरणीय अध्यक्ष जी, हमारा तीसरा कार्यकाल बहुत बड़े फैसलों का होगा. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ మోసాన్ని తీవ్ర స్థాయిలో ఎండగట్టారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. చిత్తశుద్ధుంటే హోదా హామీని విభజన చట్టంలో ఎందుకు చేర్చలేదని నిలదీశారు. చట్టంలో చేర్చడం చేతకాక ఇప్పుడు మమ్మల్ని నిందిస్తోందని, ఎన్నికల అంశంగా మార్చాలని చూస్తోందని మండిపడ్డారు విజయసాయిరెడ్డి. Sir, my question to the Congress party. My question to the Congress party is, Congress party could have amended the bill. It was not there in the bill. It was the promise that has been made by the then Honorable Prime Minister on the floor of this August House. Why Congress party has failed to amend the bill? They could have sent back the bill to the Lok Sabha, got it amended, and give a constitutional or legal sanctity to the promise that has been made by the Honorable Prime Minister. Why did they not do it? They are rather blaming now the present dispensation, ruling dispensation, and also YSR Congress party, some of their members, including Manik Chand Tagore, some member from Lok Sabha, from Tamil Nadu, who is in charge of Congress party. He is talking nonsense every day, day in and day out. When they have failed to grant special category status for the residual state of Andhra Pradesh, where is the necessity for the Congress party to blame other political parties, including YSR Congress party? Sir, this is because the promise that has been made by the Congress, the then Prime Minister of this country, on the floor of this August House, is a mere eyewash. I have no hesitation to say that the promise was a mere eyewash, sir. Congress party has deliberately failed to include special category status in the reorganization bill. Then it would have been legally binding on the successive government, BJP government, to implement it, sir. And it is their failure, and because of their non-implementation, the Andhra Pradesh is suffering now, sir.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తూ ఉన్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలను జారీ చేసింది. చిన్నారులను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించవద్దని రాజకీయ పార్టీలకు స్పష్టం చేసింది. పోస్టర్లు అతికించడం, కరపత్రాలు పంపిణీ, నినాదాలు చేయటం సహా ఎందులోనూ పిల్లలను భాగం చేయవద్దని తెలిపింది. రాజకీయ నాయకులు, అభ్యర్థులు చిన్నారులను ఎత్తుకోవటం, ర్యాలీలకు వాహనాల్లో చిన్నారులను తీసుకువెళ్లటం సహా ఏదీ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది ఈసీ. పద్యాలు, పాటలు, రాజకీయ పార్టీ, అభ్యర్థి చిహ్నాల ప్రదర్శనలకు కూడా పిల్లలను వినియోగించవద్దని ఆదేశాల్లో పేర్కొంది ఎలక్షన్ కమిషన్. కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేగింది. ఈ వ్యాధి సోకి రాష్ట్రంలో 2 మరణించారు. శివమొగ్గ జిల్లాలో 18 ఏళ్ల యువతి, ఉడిపి జిల్లా మణిపాల్కు చెందిన 7 ఏళ్ల వృద్ధుడు మంకీ ఫీవర్తో చనిపోయినట్లుగా అధికారులు తెలిపారు. ఉత్తర కన్నడలో 34, శివమొగ్గలో 12, చిక్మంగళూరులో 3 కేసులు నమోదైనట్లుగా వెల్లడించింది కర్ణాటక ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ. కోతులను కరిచే కీటకాలు మళ్లీ మనిషిని కుడితే మంకీ ఫీవర్ సోకుతుంది. తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్ వేయించేందుకు ఐసీఎంఆర్ ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు కర్ణాటక వైద్యాధికారులు. ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల్లో భారత సంగీత కళాకారులు సత్తా చాటారు. ఇండియన్ మ్యూజిషియన్స్ శంకర్ మహాదేవన్, జాకిర్ హుస్సేన్లు పురస్కారాలను దక్కించుకున్నారు. వీరు కంపోజ్ చేసిన దిస్ మూమెంట్ ఆల్బమ్ ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ పాటను జాన్ మెక్లాఫ్లిన్, జాకిర్ హుస్సేన్, శంకర్ మహాదేవన్, గణేష్ రాజగోపాలన్ సహా 8 మంది సంగీత కళాకారులు శక్తి బ్యాండ్ పేరిట కంపోజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా పోటీని ఎదుర్కొని శక్తి విజేతగా నిలవడంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ఒడిదుడుకులతో స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 354 పాయింట్ల నష్టంతో 71,731 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్ల నష్టంతో 21,771 పాయింట్ల వద్ద ముగిసింది. సెక్టార్ సూచీలో టెక్ సూచీలు 0.85%, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు 1.36%, టెలికమ్యూనికేషన్ సూచీలు 1.49% నష్టపోయాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో టాటా మోటార్స్ 5.80%, కోల్ ఇండియా 5.12%, బీపీసీఎల్ 3.14% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో యూపీఎల్ 10.92%, బజాజ్ ఫినాన్స్ 3.24%, భారతీ ఎయిర్టెల్ 3.23% నష్టపోయాయి. విలీన ఒప్పందం రద్దు విషయంలో ఎన్సీఎల్టీని ఆశ్రయించకుండా జీ ఎంటర్టైన్మెంట్ను నిలువరించేందుకు సింగపూర్ మధ్యవర్తిత్వ కేంద్రం నిరాకరించడం తమను నిరాశపరిచిందని సోనీ గ్రూప్ తెలిపింది. దీన్ని అంతర్జాతీయ ట్రిబ్యునల్లో సవాల్ చేస్తామని తెలిపింది. ఈ విషయంలో తామే గెలుస్తామని విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కు తమకుందని, జీ ఎంటర్టైన్మెంట్ నుంచి కూడా పరిహారం కోరతామని సోనీ చెప్పింది. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్తో తమ భారత అనుబంధ సంస్థ కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ కుదుర్చుకున్న 83,000 కోట్ల విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా జపాన్కు చెందిన సోనీ గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం రద్దుపై జీ ఎంటర్టైన్మెంట్ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. సోనీతో కుదిరిన ఒప్పందాన్ని పునరుద్ధరించేలా ఆదేశించాలని కోరింది. రెండు 2011లో దాదాపు 225 కోట్ల విలువైన సాఫ్ట్వేర్ను ఎయిర్ ఇండియా కొనుగోలు చేసిన విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఎయిర్ ఇండియా మాజీ సీఎండీ, ఎస్ఏపీ, ఐబీఎంలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. సాఫ్ట్వేర్ కొనుగోలులో అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా కనుగొన్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సిఫార్సుపై సిబిఐ రంగంలోకి దిగింది. దాదాపు 6 ఏళ్ల దర్యాప్తు అనంతరం ఎయిర్ ఇండియా మాజీ సీఎండీ అరవింద్ జాదవ్, ఐబీఎం ఇండియా, ఎస్ఏపీ ఇండియా, మరో 6గురిపై ఐపీసీ సెక్షన్ 120B అవినీతి నిరోధక చట్టంలో నిబంధనల కింద ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. సరైన టెండర్ ప్రక్రియను అనుసరించకుండా ఎస్ఏపీ ఏజీ నుంచి ఈఆర్పీ సాఫ్ట్వేర్ వ్యవస్థను ఎయిర్ ఇండియా ఎంపిక చేసిందని ఎయిర్ ఇండియా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సిబిఐకి సివిసి ఇచ్చిన నోట్లో ఉంది. వైజాగ్ టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 292 రన్స్కు ఆల్అౌట్ చేసి 106 రన్స్ ఆధిక్యంతో ఘన విజయాన్ని అందుకుంది.
ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్ను టీమిండియా 1-1తో సమం చేసి ఉప్పల్ టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. స్టార్ బౌలర్లు బుమ్రా, అశ్విన్లు సెకండ్ ఇన్నింగ్స్లో చెరు 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ను కోలుకోలేని దెబ్బతీశారు. ఈ మ్యాచ్లో యంగ్ ప్లేయర్లు యశస్వి జైస్వాల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ కొట్టగా సెకండ్ ఇన్నింగ్స్లో గిల్ సెంచరీతో చెలరేగి టీమిండియా విజయానికి బాటలు వేశారు. ఈ మ్యాచ్లో బుమ్రా మొత్తంగా 9 వికెట్లను పడగొట్టాడు. బచ్బాల్ క్రికెట్తో భారత్ను చిత్తు చేయాలన్న ఇంగ్లాండ్ వ్యూహాన్ని భారత స్పిన్నర్లు దెబ్బతీసి చారిత్రక విజయాన్ని అందించారు. ఇక బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. సినీ విశేషాల సమాహారం స్క్రీన్ 19 ఇప్పుడు చూద్దాం. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ గా తొందరలో థియేటర్స్ లోకి రాబోతున్నాడు. లేటెస్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో 21 మిలియన్స్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నాడు. యష్ హీరోగా టాక్సిక్ అనే సినిమా రూపొందుతోంది. ఇక ఈ మూవీలో షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడట. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీ 3 రోజుల్లో 8.06 కోట్ల రూపాయల వసూలు రాబట్టింది. నాగార్జున తర్వాతి సినిమాను కోలీవుడ్ దర్శకుడితో చేయబోతున్నారట. ఈ మూవీకి దాదాపుగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించబోతున్నారట. చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంబర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా త్రిష షూటింగ్ లో జాయిన్ అయింది. సలార్ మొదటి భాగం ఆకట్టుకుంది. ఇక రెండో భాగం షూటింగ్ వేసవిలో ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. చిన్న సినిమాగా వచ్చిన బేబీ సినిమా భారీ హిట్ కొట్టింది. ఇక ఈ మూవీ హిందీలోకి కూడా రీమేక్ కాబోతోంది. వాలంటైన్స్ డే రోజున రీమేక్ ప్రకటన రాబోతుందట. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.